ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మనం సిలువలో పలికిన 7 మాటలు మాట్లాడుకొని ఉన్నాము. మరి ప్రభువైన యేసుక్రీస్తు భూస్థాపన గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ భూస్థాపన వివరం అనేది పరిశుద్ధాత్ముడే కానీ మానవుడి వల్ల కాదు. దీని ప్రతి వివరణ పరిశుద్ధాత్ముడు సహాయం చేయలాగున, అటు విధంగానే మీరు పరిశుద్ధాత్మని పొందుకొని ప్రేమ కలిగి మనస్సు వాక్యం మీద పెట్టి వినాలని కోర్చు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ సజీవమైన రెక్కల నీడలో కాసి కాపాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోండి. ఆత్మతో సత్యంతో జీవంతో నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. నీ సిలువ సాటును మరుగుపరిచి నీ రెక్కల సాటును స్థిరపరచండి. వాక్య వర్తమానం వందించండి, మహిమ పొందండి ప్రభు. నేనైతే ఒట్టివాడిని, మట్టివాడిని, దుమ్మంటివాడిని ప్రభు. నా వల్ల కాదు, నీ వల్లే అవుతుంది. నీ బిడ్డలకు నీవే అర్థమయ్యే రీతిగా చెప్పి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రసంగం వింటున్న ప్రతి తండ్రియు తల్లియు ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రసంగ నిమిత్తము ఏదైనా కానుకను మీరు సహాయం చేయవలసిందిగా దేవుని పేరిట కోరుస్తున్నాను. వాక్యంలోనికి వెళదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 32, 33, 34 ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటివాని కాళ్ళను రెండవవాని కాళ్ళను విరగకొట్టితిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి ఉండుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకటి ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. దేవుని బిడ్డలారా, ఈ మాటని మళ్ళీ చదువుకుందాం. మరి విరగొట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకని విరగొట్టలేదు కాళ్ళు? మరి కాళ్ళు ఇరగకొట్టకూడదు. పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు కనుక తను శరీరం మీద ఎముకను విరగొట్టడానికి దేవుడైన యెహోవా ఆజ్ఞ లేదు. దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇవ్వలేదు. శరీరం మాత్రమే. ఈ శరీరముని నలుగకొట్టారు, కానీ ఎముకను ఇరగకొట్టడానికి వారికి ఏమాత్రం కూడా అధికారము లేదు. ఆ అధికారము దేవుడైన యెహోవా ఇవ్వలేదు. ప్రవచనము లేదు. అధికారం ఇస్తే ప్రవచనం వస్తుంది. అయితే ప్రియమైన వారులారా, ఈట తీసుకొని ప్రక్కన పొడిచాను. అయితే కుడి పక్కన పొడిచాడు, ఎడమ పక్కన పొడిచాడు అని లేదు. కానీ ఒకవేళ సైన్స్ ప్రకారంగా, నాకు తెలిసిన ప్రకారంగా ఏంటంటే, నా సొంత మాట, బైబిల్లో లేదు ఈ మాట, అయితే ఎడమ పక్కనే పొడిచి ఉండవచ్చు అని నేను అంటాను. ఎందుకంటే ఎడమ పక్కన గుండె ఉంటుంది కనుక, నీరు రక్తము రెండు కలిసి వచ్చినవి కనుక ఈ ఈటె దాదాపు ఈ కత్తిగా ఉన్న ఈటె 6 అంగుళాలు పొడవుగా ఉంటుంది. అయితే ప్రియమైన వారులారా, రక్తము నీరుని రక్తాన్ని వేరు చేసి నీరు ఉండే చోటకి నీరుని పంపించేది, రక్తము శరీరానికి పంపించేది గుండె కనుక, గుండెలో 4 రంధ్రాలు ఉంటవి కనుక ఆ గుండెలోనికి పొడిచాడు. చూడండి ప్రియమైన వారులారా, ఎందుకని? ఈ డొక్కలో నుంచి ఈ ఎముకల మధ్యలోకి చాలా ఖాళీగా ఉంటుంది కనుక ఆ ఎముకల పక్క నుంచి పొడిచి ఉండవచ్చు. కనుక రక్తము నీరు రెండు కలిసి వచ్చినవి. చూడండి 34. ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీరును కారెను. చూడండి ప్రియమైన వారులారా, రక్తము నీరు రెండు కలిసి వచ్చినాయి. వేరు చేసేది అక్కడ గుండె భాగంలో. అలాగే ఈ గవ్వ కన్నుగా ఉన్న ఈ సైనికుడికి ఒక కన్ను పోయింది, అనగా పాడైపోయింది. ఈ పాడైపోయిన కన్నులో
ఈ రక్తము నీరు చుక్క పడినప్పుడు ఆ కన్నుకి స్వస్థత వచ్చింది. అందుకని ఆయన ఏమన్నాడు, సాక్ష్యం ఇచ్చాడంటే ఇతను నిజముగా దేవుని కుమారుడే, ఇతను నిజముగా దేవుని కుమారుడే, వేరొకడి కాదు. ఎందుకని స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చింది కనుక చక్కని మాట మాట్లాడి అనేక మందికి సాక్ష్యం ఇచ్చుతూ ఆయన మారు మనసు పొందాడు. చూడండి ప్రియమైన వారు, మారు మనసు పొంది అనేక మందికి సాక్ష్యం ఇచ్చుతూ ఆయన దేవుని కుమారుడయ్యాడు, ప్రభువైన యేసుక్రీస్తుకి సహోదరుడయ్యాడు, శిష్యుడు అయ్యాడు. చూడండి ప్రియమైన వారు, అటు విధంగానే మనము సాక్ష్యం ఖచ్చితంగా పవిత్రమైనదై స్వస్థత వస్తేనే సాక్ష్యం చెప్తున్నారు, లేకపోతే దేవుడు చేసిన కార్యాలను కొన్ని చెప్పట్లేదు. అది ధర్మమైనది కాదు. చూడండి మత్తయి 27 వాక్యము 57. అరిమతయ యోసేపు ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానికి అప్పగింప ఆజ్ఞాపించారు. చూడండి ప్రియమైన వారలారా, మరి 12 మంది శిష్యుల్లో అయినా ఒకడు అరిమత్తయ్య యోసేపు అని ఆయన సొంతగా తొలిపించుకున్న సమాధి. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక కొండ, బోడి కొండ ఉంది. ఆ కొండలో ఆయన సమాధి తొలిపించుకున్నాడు. మరి ఈ రోజుకు కూడా కొన్ని పల్లెటూర్లలో వారి పొలాల్లోనే సమాధి చేస్తారు. ఆ పొలాల్లో సమాధి చేసిన తర్వాత ఆ సమాధిలో వీరిని పెడతారు. ఎవరిది అంటే ఆయన పొలములో సమాధి ఆయన సొంతది, పొలము సొంతది, సమాధి కూడా సొంతది. మరి సిటీలో అయితే సమాధి తోటలు ఉంటాయి కనుక ఆ తోటల్లో పెడతారు. పల్లెటూరులో అయితే వారి సొంత పొలాల్లో వారిని చనిపోతే సమాధి చేస్తారు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, అట్టి సమాధి కొత్త సమాధి, అంతకుముందు ఎవరిని పెట్టలేదు. ముస్లిమ్స్ సహోదరులు అంటారు 7గురిని ఒక సమాధిలో పెట్టవచ్చు అంటారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని మటుకు కొత్త సమాధిలో ఆయనను పెట్టారు. ఈ అరిమత్తయ్య యోసేపు ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక కొండ బోర్డు ఉంది. ఆ బోర్డు కొండలో లోపల సమాధి చెక్కబడి ఆయన కొరకు తొలిపించుకున్న సమాధిని ప్రభువైన యేసుక్రీస్తు దేహమును పెడతానికి ఇష్టపడ్డాడు కనుక కొత్త సమాధిలో ఆయన్ని పెట్టారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, మరి నీ పాపము నా పాపము అనే ఇది సమాధి చేయబడిందా? ఒక భక్తుడు అంటాడు, నేను సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నాను, నా హృదయము కంపు కొడుతుంది, నా ఆలోచనలు కంపు కొడుతున్నది, నేను సున్నము కొట్టిన సమాధి వలె ఉంటున్నాను. నీవు విశ్వాసివి, సున్నము కొట్టిన సమాధి వలె పైకి తెల్లని బట్టలు వేసుకొని పరిశుద్ధ గ్రంథము తీసుకొని ఆలయంకి వెళ్తున్న నీవు, నీ హృదయము పవిత్రతగా సువాసన కొట్టేటట్లుగా ఉన్నదా? నీ ఆలోచనలు పవిత్రతగాను పరిశుద్ధతగాను ఉన్నవా? లేకపోతే లోకాశలు లోక తలంపుల్లో ఉండి కంపు కొడుతూ జీవిస్తున్నావా? నీ హృదయ రహస్యాలు ఎరిగినవాడు, రేపు తీర్పు ఉంది, జాగ్రత్త ప్రియ విశ్వాసి. నువ్వు చేసిన ప్రతి కార్యము తీర్పు ఉంది. యెషయా రాస్తాడు, నీ హృదయమును పలక మీద ఆయన నీవు కార్యములన్నీ కూడా లెక్కించబడినవి అంటాడు. నీ హృదయంలో ఒక పలక ఉన్నది, ఆ పలక మీద నీవు చేసిన కార్యములన్నీ కూడా రాయబడును అని చెప్పబడిన ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాను. విశ్వాసిగా నీ పేరుకి క్రైస్తవుడిగా ఉండి నీవు సున్నం కొట్టిన సమాధిలాగా ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకో. బతికున్నప్పుడు తల్లికి ముద్ద పెట్టరు, చచ్చిపోగానే సమాధి దగ్గరికి తీసుకెళ్ళి ఆమె తినే వస్తువులన్నీ పెడతారు, ఎన్ని తినే కాయలతో సహా పట్టు చీరలు పెడతారు. బతికున్నప్పుడు కానీ చినిగిపోయిన చీర ఒక కోళ్ళం. అయితే చనిపోయినాక మా అత్తకి పట్టు చీర అంటే ఇష్టమయ్యా అని సమాధి మీద పెట్టింది. ఎందుకని ఆమె కట్టుకోదు, మళ్ళీ ఏమే కట్టుకుంటుంది. అలాగే కొడుకులు కూడా చాలామంది సమాధులు పండగ అనేసి నవంబర్ 2వ తారీఖున రాగానే ఆ సమాధులన్నీ శుభ్రం చేసి
తల్లి పండుకున్న మంచాన్ని శుభ్రం చేయరు బతికున్నప్పుడు, తల్లి పండుకున్న గదిని శుభ్రం చేయరు, లేదా తండ్రి పండుకున్న మంచముని గదిని శుభ్రం చేయరు. తండ్రి చచ్చిపోగానే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారయ్యా అంటే సమాధిని శుభ్రంగా కడిగి పువ్వులు పెట్టి కొవ్వొత్తులు వెలిగించి ఆయనకి నచ్చినవన్నీ తినేవన్నీ అక్కడ పెడతారు. మా నాన్నకి తెల్ల బట్టలు అంటే ఇష్టం, మళ్ళీ తెల్ల బట్టలు బతికున్నప్పుడు ఒక చొక్కా కొట్టినీరు. వీళ్ళు విశ్వాసులు. హరిమత్తయ్య యేసేపు ధనవంతుడయ్యుండి శిష్యుడిగా ఉండి ఆయన తొలిపించుకున్న సమాధి ఆయన కొరకు ఇచ్చి ఆ తోటంతా కూడా దేవుని పని నిమిత్తము ఆ ద్రాక్ష కాయలను ఇచ్చాడు. అదే తోటలో ద్రాక్ష తొట్టి కూడా తొలిపించాడు. ఇంకా ఆ స్థలం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమర్పించి ఇప్పటికి కూడా అది అలాగే ఉంది. చూడండి ప్రేమలో, మరి నీవు విశ్వాసివై ఉండి నీవు ఏమి సమర్పించుకున్నావు? బ్రతికున్నప్పుడు నీ తల్లిదండ్రిని చూడలా, సమాధి మీద అన్నీ పెడతావు. అది నీకు ఆశీర్వాదమా? ఒక తాగుబోతు చనిపోతే ఏమని పెడతారు తెలుసా? అది పెట్టకూడదు, కానీ పెడతా ఉంటారు. పరలోక పిలుపని, మహిమ ప్రవేశమని, దేవుని యొద్దకు మార్గమని. మారు మనసు పొందనోడికి చనిపోతే ఈ మార్గాలు ఉన్నాయా? పరలోక పిలుపు లేదంటే మహిమా ప్రవేశం అంట. ఇవన్నీ పెట్టొచ్చా? నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను. చాలామందికి నచ్చదు. నేను కోప్పడతాను, నేను కోప్పడకుండా ఉండను. కోపపడు, పాపము చేయొద్దు. నాలో పాపం ఉందని ఎవడైనా చూపిస్తాడా అని అన్నాడు ప్రభుని యేసుక్రీస్తు ప్రభు. యెరూషలేము దేవాలయం దగ్గర ప్రభుని యేసుక్రీస్తు కోపపడ్డాడు, కానీ పాపము చేయాల. క్రైస్తవులు కోపపడవచ్చు కానీ పాపము చేయకూడదు. అది ధర్మము కాదు. కనుక ప్రియమైన వారులారా, మనము ఎలా ఉంటున్నాం, మన పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. 60వ వాక్యం చదువుకుందాం. మత్తయి వార్త 27:60. అదుగో తాను రాతిలో తొలిపించుకొనిన చూడండి ప్రియమైన వారులారా, ఇందాక చెప్పుకున్నాం కదా, కొత్త సమాధిలో తను కొరకు తొలిపించుకున్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాం. తను కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ఆయనను ఉంచాడు. చూడండి ఎంత గొప్ప సంఘటన. ఇది ప్రవచనం. ఎక్కడ నెరవేర్పు? మత్తయి సువార్త నెరవేర్పు. ప్రవచనం ఎక్కడ? యెషయా గ్రంథం. చూద్దాం అది కూడా. యెషయా గ్రంథము 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి భక్తిహీనులతో సమాధి నియమింపబడెను. ఏంటంట? భక్తిహీనులతో. భక్తిహీనులు ఎవరు? ఈ భూమి మీద ఉన్న చాలామంది భక్తిహీనులు ఉన్నారు కనుక, భక్తిహీనులతో అన్నాడు అక్కడ. ఇది ప్రవచనం క్రీస్తుకు పూర్వం యెషయా గ్రంథము. నెరవేర్పు ఎక్కడ జరిగింది? ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయనను ఈ భక్తిహీనులు కలిగిన లోకములో ఆయన దేహమును సమాధి చేశారు. ఇది మొట్టమొదటిగా ప్రవచించాడు. నెరవేర్పు మత్తయి సువార్తలో జరిగింది. మరి నీవు ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. చూడండి, ఇంకొక వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 24:1. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభుని యేసు దేహము వారికి కనపడలేదు. ఎందుకని? ఈయన చెప్పాడు కదా, 3వ రోజునే నేను లెగుస్తాను, మీరు చింతపడవద్దు. 3 రోజులు ఆయన సమాధిలో ఉన్నాడు. సమాధి చేయబడినాడు. 2వ రోజు పాతాళములో ఉన్న ఆత్మలను రక్షించి పరదేశిలోనికి పంపించాడు. పరదేశిలో తీర్పు ఉంటుంది, అది ఇప్పుడు కాదు. పరదేశిలోనికి ప్రార్థనా పరులు, నీతిమంతులు
చాలామంది భక్తి పరులైన వారిని, పాతాళములో బంధింపబడిన వారిని సమాధి చేసిన 2వ రోజున పాతాళములోనికి వెళ్ళి వారిని పరదేశంలోనికి పంపించి ఆయన భూమి మీదకి సంచరించుతూ 3 రోజులు ఆయన 3 సార్లు ఎవరికి కనపడ్డాడు? శిష్యులకి కనపడ్డాడు. 3వ రోజున ప్రజలకు కనపడ్డాడు. చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 16, 17 వచనాలు. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి చూచి ఆయనను హెబ్రీ భాషతో, ఆ మాటకు బోధకుడని అర్థం. ఆమెతో చూడండి, బాగా ఆలోచించండి ప్రియమైన వారలారా. ఈ సబ్జెక్ట్ని బట్టి మాట్లాడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే అయితే సబ్జెక్ట్ని బట్టి మాట్లాడుతున్నాను. మరి తండ్రిని గణపరచుకోవటం ఏంటి? తండ్రి ఎవరు? దేవుడైన యెహోవా. ఇక్కడ ఏమంటున్నాడు? నేను తండ్రిని గణపరచుకోవాలి, నన్ను ముట్టుకోవద్దు. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయనను వైపు తిరిగి చూచి ఆయనను హెబ్రీ భాషలో రబ్బు అను పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. ఆమెతో నేనింకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. చూడండి ప్రియమైన వారలారా, పరిశుద్ధుడై ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మను దేహముతో ఉన్నాడు. మహిమ శరీరం ఇది. ఈ మహిమ శరీరాన్ని వచ్చిన తర్వాత మరి ఇంకొకరు ముట్టుకోవటానికి వీలు లేదు. అందుకని ఆ మహిమ శరీరముతోనే తండ్రి యొద్దకు వెళ్ళి ఆయనను స్తుతించి ఆరాధించి నీవు నాకు అప్పచెప్పిన పని సంపూర్తి చేశానయ్యా అని ఆయనకు ఉత్తరమిచ్చి ఆయన దగ్గర దీవెనలు పొందుకొని మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి 3 సార్లు 11 మంది శిష్యులకు ఆయన కనపడ్డాడు. ఆడపిల్లలు 4. ఆడపిల్లలు అంటాం కన్నా ఆడవారు అంటాం ఎంతో మేలు. ఆ ఆడవారికి 4 ఆడవారికి కనపడ్డాడు. చూడండి ప్రియమైన వారలారా, మహిమ శరీరము నీవు పొందుకున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు అదే అంటున్నాడు. నా శరీరము తినువాడు, నా రక్తము తాగువాడు పరిశుద్ధాత్మను శరీరమును పొంది ఉండాలి. ప్రార్థన పరులై ఉండాలి. శరీరానికి ప్రతి వాక్యంలో చెప్తూ ఉంటాను, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. శరీర వాంఛలతో ఉన్న నీవు మహిమ శరీరముతో ఉన్నవాడివి కాదు. ఈసారి దేవుని చిత్తమైతే నేనుండే ఇల్లు పెడతాను. చాలా లేని స్థితిలో ఉంటూ దేవుని ప్రేరేపణ కొద్దీ దేవుని దర్శనమును బట్టి ఇక్కడికి వచ్చి నేను స్వార్థ చేస్తున్నాను. కానీ నా వల్ల కాదు, ఇది నా చిత్తం కాదు. చూడండి, టీవీ ప్రసంగానికి కూడా నేను ఎవరిని ఫస్ట్లో అడగదలుచుకోలేదు. కానీ మనస్సు గద్దించింది. వారికి ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆశీర్వాదం కావాలి, వారికి కానుకలు ఇవ్వమని చెప్పు అని చెప్పారు. పోయిన సంవత్సరం అంతా నేను చెప్పలేదు. ఆశీర్వాదం రావాలి దావీదు అన్నాడు. అందుకని నాకు ఇష్టం లేదు కనుక ఈ మాట చెప్తున్నాను. నా సొంతగా నేను చెప్పను. అయితే ప్రియమైన వారలారా, మహిమపరుచుకునేటట్లుగా తండ్రిని నీవు మహిమపరుచుకుంటున్నావా? నా తండ్రి అంటున్నావు, నా ప్రియుడు అంటున్నావు, నా దేవుడు అంటున్నావు. సరే, మీరన్న మాటకే వస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు నా దేవుడు, నా సొంత రక్షకుడు, దేవుని కుమారుడు అంటున్నావు. మరి నీ దేవుడిలాగా నీవు జీవిస్తున్నావా? లేదు నిన్ను రక్షించిన నీ తండ్రిలాగా నీవు ఉంటున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వలె జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదని కాదు, నాకు స్పందన రావట్లేదు, అయినప్పటికీ కూడా దేవుడే చూసుకుంటాడని నేను చెప్తున్నాను. ఎవరైనా ఫోన్ చేస్తే ఇతండ వాదన వాదిస్తానికే తప్పనిచ్చి స్పందన గురించి చేయరు. కనుక ప్రియమైన వారలారా, నిత్యము కూడా నీవు మహిమ శరీరమును పొందుకొని నీవు ఉండాలి.
ఆ మహిమ శరీరము పరిశుద్ధాత్మ వలనే కానీ వేరొక వలన కాదు. కనుక మనము పరిశుద్ధాత్మని పొందుకొని ఉండాలి. ప్రభుని యేసుక్రీస్తు పాపుల కొరకే వచ్చాడు కానీ పుణ్యాత్ముల కొరకు రాలేదు. యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి దరికి లాగాడు. అది 153 గొప్ప చేపలతో నిండి ఉన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఒక చేపకి ఒక సంఘానికి సాదృశ్యం, ఒక సంఘానికి ఒక చేప సాదృశ్యమైనది. గొప్ప చేపలు అంటే ఎంతో బలమైనవి. ఆ బలమైన చేపగా ఒక చేపకు సాదృశ్యం ఒక సంఘం. పాలు యాంగ్సో గారు ప్రభు అయిన యేసుక్రీస్తుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తుండగా పులిపీటి దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడాడు. ప్రభువా, ఎంతమంది పరలోక రాజ్యం చేరతారు అని అడిగితే ఎవరు చేరడు అనగానే ఆయన దిగులుతో కొంత మరణించటానికి కారణమయ్యాడు. ఒక ఆదివారం వస్తే 5 ప్రసంగాలు ఒకే చర్చిలో చేసేవాడు, 5 షిఫ్ట్లు. అట్లాంటిది ఏమైంది? పరిశుద్ధులు సంఘము చేపకు పోల్చబడింది. ఈ పరిశుద్ధులు నీటిలో, ఈ లోకమనే నీటిలో ఉన్న చేపవు నీవు నేను ఒక సంఘం అయితే వెళ్ళగలను. మరొకసారి చదువు ఈ మాట. సీమోను పేతురు దోణి ఎక్కి వలని దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. చూడండి ప్రియమైన వారలారా, పరలోక రాజ్యము ఎంతమంది వెళ్ళినా విస్తారంగానే పెరుగుద్ది కానీ ఏమాత్రం కూడా పిగలదు. వలకు సాదృశ్యం పరలోక రాజ్యం. అలాగే బలమైన చేపలు సంఘానికి సాదృశ్యమైంది. బలము, పవిత్రతలో బలము, పరిశుద్ధతలో బలము, ఆరాధనలో బలము, ప్రార్థనలో బలము, నీ శరీరము మనస్సు పవిత్రత, అది సంఘానికి సాదృశ్యమైంది. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది. ఇది 3వసారి. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, చదవమా. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమించేవాడు దేవుని కుమారుడు యోహాను ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించినట్లుగా ఆ 12 మంది శిష్యులు ఎవరూ ప్రేమించలేదు. కనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పేతురుని ఏమడిగాడు? నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగినప్పుడు నీకు తెలియదా అని 3వసారి ఆయన మాట్లాడతాడు. అయితే ప్రియమైన వారలారా, అదే యోహాను సువార్త 21:20 వాక్యము చదువుకుందాం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడని ఎవడని అడిగిన వాడినైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూసెను. అతనిని చూసి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని. ప్రియమైన వారలారా, ఇతని సంగతి ఏమగును అని తిరిగి చూసినప్పుడు ఎవరున్నారు? అయితే ఇది నా సొంత మాటో లేకపోతే దేవుని మాటో నాకు తెలియదు. కానీ ప్రియమైన వారలారా, ఈ సబ్జెక్టు మొదలుపెట్టి కాడ నుంచి కూడా ఈ వాక్యం 21వ వచనము నన్ను చాలా మనస్తాపన చేసింది. నేను అప్పటికి దైవజనుల్ని అడిగితే వాళ్ళు ఇంకొక రకంగా చెప్పారు. నాకైతే ఏం పేరాపన వచ్చిందంటే, వెనుక వచ్చువాడు అనగా యూదా ఇస్కరియోతు
పశ్చాత్తాపపడి తను ప్రాణము అర్పించాడు కనుక, నీతిమంతుని అప్పజెప్పాను కనుక నేను భూమి మీద జీవించటానికి యోగ్యుడను పాత్రుడను కాదని పశ్చాత్తాపడ్డాడు కనుక, విరిగి నలిగిన హృదయముతో తను దేవుని సన్నిధిలో విలపించి ఉరేసుకొని చనిపోయాడు కనుక అతనై ఉండవచ్చు అని నేను అనుకుంటాను. అతను ఆత్మై దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వెనకాల వెళుతున్నాడు అని నేను అనుకుంటాను. అందుకని ఏమంటాడంటే, అతని సంగతి నీకెందుకు అంటాడు ఇక్కడ 22లో. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే నీకేమి, నీవు నన్ను వెంబడించు. చూడండి, ఈ 2 వచనాలు చదవండి. 21, 22 ఏంటి? యోహాను సువార్త 21వ అధ్యాయము 21, 22 వచనాలు చక్కగా చదివితే దీని మర్మము తెలిసింది. ప్రియమైన వారలారా, ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఇతనిని క్షమించకపోతే ప్రభువైన యేసుక్రీస్తు మరణానికి విలువ లేదు. అలాగే సిలువలో కార్చిన రక్తము పాప శాప విమోచన ఇతనికి కూడా సహాయము చేయకపోతే దేవుని కుమారుడు అనిపించుకోవటానికి కూడా లేదేమో అనుకుంటాను. ఎందుకంటే పాపుల కొరకే కదా వచ్చింది. యూదా ఇస్కరియోతు పాపం చేశాడు, మరి ప్రవచనాలు ఎలా నెరవేరుతాయి? ఎవరొకరు ఉండాలి కదా. అందుకని ఈ 12 మంది శిష్యుల్లో ఆయన యూదా ఇస్కరియోతుని ఎన్నుకొని ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేరాలి కనుక, ఆ నెరవేరుట కొరకు యూదా ఇస్కరియోతుని 12 మంది శిష్యుల్లో ఒకటిగా చేర్చి 12వ వాడైన యూదా ఇస్కరియోతు ఆయనను అప్పజెప్పటానికి యోగ్యుడిగా, పాత్రుడిగా, అలాగే ఈయనను అప్పజెప్పకపోతే నీకు నాకు మోక్ష మార్గము, ఈ ప్రపంచమంతా సువార్త ప్రకటించబడేది కాదు. మరి అట్లాగా వాడబడిన ఒక వస్తువే అనుకుందాం, ఒక మనిషిని విన్యాసంగా తీసివేస్తాడా దేవుడైన యెహోవా? లేదు. ఆ వ్యక్తిని అనవసరంగా నరకానికి అప్పజెపుతాడా? అప్పజెప్పడే. వాస్తవానికి యూదా ఇస్కరియోతు కూడా దేవుని పని చేసినవాడే. ప్రవచనాలన్నీ నెరవేరాలంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అయితే వాస్తవానికి యూదా ఇస్కరియోతు సాతానే తనలో దూరిందే అనుకున్నా సరే, లేదు అతనే అప్పజెప్పాడు అనుకున్నా సరే, ఆ వ్యక్తి వలనే మనకి మోక్ష మార్గము, ప్రవచనాలన్నీ నెరవేరి దేవుని కుమారుడు అయ్యాడు. ఆ కుమారుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన దేవుని కుమారుడు. అలాగే ఆయన ద్వారా మనం వెళుతున్నాం కనుక మనకి లోకరక్షకుడు, అలాగే మనకి ఆయన దేవుడు అనిపించుకుంటానికి ప్రవచనం నెరవేరింది. మనం దేవుడు అంటున్నాం, ప్రవచనం ఎక్కడ? యెషయా గ్రంథం. ఆ యెషయా గ్రంథంలో ప్రవచనం నెరవేరింది. ఆ నెరవేర్పుని మనకి ఒక వ్యక్తి ద్వారా మనకి మేలు జరిగిందని, ప్రవచనాలు నెరవేరినవని అనుకొని యూదా ఇస్కరియోతుకి కూడా క్షమాపణ ఉన్నది. తను కూడా 12 మంది శిష్యులతో పాటు ఉంటాడని నా ఒక సొంత అభిప్రాయం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణించింది పాపుల కొరకే కనుక, ఆ పాపుల కొరకు మరణించిన వారిలో ఒకడై ఉన్న యూదా ఇస్కరియోతుకు కూడా మేలు మనోహరము కలుగు చేస్తాడని నమ్మి ఈ వాక్యమును చెప్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మతో, సత్యంతో, జీవంతో నింపండి. ఇంటున్న ప్రతి తండ్రికి, తల్లికి హృదయాన్ని వెలిగింపజేసి వారి వారి సమస్యలను దూరపరిచి, వారికి ఎట్టి బాధలు ఉన్నాయో, ఎట్టి సమస్య ఉందో ప్రతిది కూడా దూరపరిచి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నా ప్రభు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేసిలు, రక్తమే చేసి యేసుకు సంపద కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.